అధ్యాయం స్తోత్రం 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. స్తోత్రం. ఈ వచ్చిన భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని సూచినప్పుడు, దేవుడు ఎలాగ ఉన్నాడు, ఈ భక్తునికి ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నారు. కోరహు కుమారులు ఈ కీర్తన వ్రాస్తున్నారు. అయితే చాలా గొప్ప దర్శనాన్ని వారు చూస్తున్నారు. అయితే ఈ కీర్తన నేను చదివినప్పుడు ఇది దావీదు గారు రాశారేమో అని అనుకుంటూ వచ్చాను. కానీ కోరహు కుమారులు రాశారు అని అక్కడ చదువుకున్న తరువాత అయితే కానీ ఎంతో గొప్ప దర్శనాన్ని భక్తులు ఇక్కడ చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ ఉన్న దర్శనం ఏంటి అని చెప్పారంటే, నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు. స్తోత్ర. ఈ దేవుడు సుందరుడు అని, ఈ దేవుడు అతి సుందరుడు అని చెప్పి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. స్తోత్ర. కోరహు కుమారులు ఎవరికి వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చూసినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి గురించి ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నారు. యేసు ప్రభు కోరహు కుమారులకు కనిపించిన చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు కోరహు కుమారులకు కనిపించినాడు. యేసు ప్రభు కనిపిస్తారా అని అంటే, అనుగ్రహం కలిగిన వారికి కనిపిస్తారు, అందరికీ కనిపించరు. స్తోత్ర. అనుగ్రహం కలిగిన వారికి మాత్రమే ఆయన దర్శనమిస్తారు. ఆ లిస్టులో వీరు కూడా ఉండడం గొప్ప విషయం. దేవునికి స్తోత్ర. అయితే ఇక్కడ ఈ మాటలను మనం ధ్యానం చేసుకుంటే, అయితే ఈ మాటలను దర్శించింది పలానా వ్యక్తులని మనం అంతా అనుకుంటున్నాం కదా. వాళ్ళ యొక్క మంచి స్వభావాన్ని 2 మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ఏమిటి అంటే, వీళ్ళు ఒక మంచి మాట చెబుతూ ఉంటారండి. అది 84వ అధ్యాయమే, కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం మొదటి వచనం నుంచి కూడా చాలా అద్భుతమైన మాటలు వారు మాట్లాడుతూ వస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశకొని ఉన్నది, నా ప్రాణము ఎంతో సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచు. స్తోత్ర. ఇక్కడ ఎంతో గొప్పగా భక్తులు ప్రభువుని స్తుతిస్తున్నారు. ఈ స్తుతించేటటువంటి విధానాన్ని మనం చూసినప్పుడు వారి హృదయం నిండా దేవుని భక్తిని నింపుకునేటటువంటి స్వభావము కలిగిన వారు. స్తోత్ర. వారి హృదయాల నిండా భక్తి అనేది నింపుకుంటూ ఉన్నారు. ఎవరు తమ హృదయంలో భక్తిని నింపుకుంటారో వారు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఎటువైపుకి కూడా అసలు చూడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్ర. భక్తుడి మనసు దేవుని సంఘము మీద, భక్తుడి మనసు దేవాది దేవుని భక్తి మీద ఉంచినప్పుడు ఆ భక్తి పారవశ్యము ఆ వ్యక్తికి జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానము ఆ వ్యక్తి త్రోవను ఎప్పుడు కూడా తిన్ననిదిగా ఉంచుతుంది. తిన్నని త్రోవ గొప్పది. స్తోత్ర. కాబట్టి వాక్యము ఏమని చెబుతుంది అంటే, ఈ కోరహు కుమారులకు ఒక ఆధిక్యత ఉంది. ఏంటది అంటే, మందిరమును అధికంగా ప్రేమించేవారు, మందిర సహవాసాన్ని అధికంగా ప్రేమించేవారు. ఎవరు మందిర సహవాసాన్ని అధికంగా ప్రేమిస్తారో వారు దేవునికి స్తోత్రం, దేవుని సత్యాన్ని గుర్తించి ఆ సత్యమైనటువంటి ఉపదేశంలో వారు నాటబడి దేవునిలో ఎదగడానికి, భక్తిలో ఎదగడానికి, స్తుతిలో ఎదగడానికి, విశ్వాసంలో ఎదగడానికి, భయభక్తులలో ఎదగడానికి, నీతిలో ఎదగడానికి, ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలలో వారు పెంచబడడానికి ఖచ్చితంగా వారు నడుము కట్టుకునే వారై ఉంటారు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే సత్యపు సిద్ధాంతాలలో భక్తులు నాటుకోవాలి. మనం ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తూ
వాక్యములోనికి, వాక్య సందేశంలోనికి వచ్చే ముందు ప్రార్థనలో ఎలా ప్రభువుని అడుగుతూ ఉన్నాం. ఏమని అంటే, సత్యమందు సంఘమును ప్రతిష్ఠించండి నాయన. ప్రతి విశ్వాసి కూడా సత్యం కలిగిన వాక్యంలో నాటబడాలయ్యా. అసత్యం అనేది ఏ ఒక్కరిలో కూడా పనిచేయకూడదయ్యా. అసత్యంపు చాడులు ఏ విశ్వాసిలో కూడా కనిపించకూడదు నాయన. స్తోత్ర. అసలు నిజంగా దేవునికి స్తోత్ర. క్రీస్తు సత్య సిద్ధాంతాలలో సంఘము నిలిచి ఉండడం కోసం సేవకుడు ఎంతగానో పాటుపడేవాడు, పనిచేసేవాడు ఉంటాడు అని సంఘ పరిముఖంగా మనం ఎందుకు చెప్పుకుంటూ వస్తాము అని అంటే, చేదైన వేరు ఏదైనా మొలిచి నన్ను కలవరపడుతుందేమోనని పౌలు భక్తుడు ఎంతో వాపోయాడు. సంఘములో కూడా సేవకుడు అండి, సంఘం విషయంలో ఆ చేదైన వేరు అనేది ఎక్కడ కూడా పని చేయకుండా ఉండాలి అని సేవకుడు నిజంగా పనిచేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లని వస్త్రము మీద నల్లని మరక ఎలాగో మరకగా కనిపిస్తుందో, దేవుని సంఘమై ఉన్నటువంటి సంఘములో దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరూ కూడా సత్యమైన దేవుని వాక్యం చేత మాత్రమే పెంపొందించబడేవారుగా ఉండాలి అండి. అసత్యమైనటువంటివి ఏవి కూడా ఏ ఒక్కరి భక్తి జీవితంలో చోటు చేసుకుంటే ఆ సంఘం నా సంఘం అని సేవకుడు చెప్పుకోవడానికి కానీ, ఆ విశ్వాసి సత్యమైనది అని సేవకుడు చెప్పుకోవడానికి కానీ వీలు లేకుండా పోతుంది. అటువంటి పరిస్థితి రాకూడదు అని మాత్రమే సేవకుడు ఇట్టి ప్రయాసము ప్రభు సన్నిధానంలో సంఘం కొరకు పడేవాడై ఉన్నాడు అని మీకు బోధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మీకు ఎలా అర్థమవుతున్నాయో కానీ, వాక్యం అంటే వాక్యమే, పాస్టర్ గారు అంటే పాస్టర్ గారే, దేవుని సన్నిధి అంటే సన్నిధే అని వింటూ ఉంటారేమో కానీ అండి, ఇది మంచి ఇది చెడు అని పాస్టర్ గారు చెబుతూ ఉంటే మనకు అర్థం కాదు. ఎవరో వచ్చి విమర్శించేటప్పుడు, లేకపోతే అది ఒక డాగు వలె, కళంకం వలె ఎవరో చేత విమర్శించబడేటప్పుడు అప్పుడు అనుకుంటూ ఉంటాం, అయ్యో ఇటువంటి పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది, ఇటువంటి పరిస్థితులు మనం ఎందుకు అనుమతించాము అని. అందుకనే వాక్యం బోధించబడేటప్పుడు నిశ్చితంగా పరిశీలనగా ప్రతి ఒక్కరూ కూడా సత్యమైనటువంటి దేవుని వాక్యంలో సంఘం పెంపొందించబడాలని కోరుకుని, అసత్య సంబంధమైన పోకడల సంఘంలో ఎక్కడైనా ఉంటే నాకు తెలదు కదా, ఇంత వాక్యం నాకు తెలియదు కదా, నాకెందుకులే అని తలకాయ పక్కకేసి నువ్వు వెళ్ళిపోతా ఉంటావే, అప్పుడు ఒక్కరోజుకి నిందపడడానికి నువ్వు కూడా ఆ సంఘంలో నిలబడిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యపు సిద్ధాంతాలలో సంఘం నడుచుకోవాలి, సత్యం కాని దానికి సంఘం చోటివ్వకూడదని ఈ వాక్యాన్ని చెబుతూ, నా ఉద్యానవనములకు రండి అని ప్రభువుని ఆహ్వానించాలి అని అంటే మన ఉద్యానవనం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మన ఉద్యానవనం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. నేను ఎవరిని విమర్శించడానికి నీ మాటలు చెప్పడం లేదు, కానీ ఇది మనకు వద్దు అని చెప్పిన తర్వాత కూడా దాన్నే కలిగి ఉంటే ఎంత బాధ ఆ వ్యక్తికి ఉంటుంది అనేది వింటున్న మీకు కొంతలో కొంత అర్థమైంది అని ఈ మాటలు చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు, దేవుని మాటలు వింటూ ఉన్నారు. చూడండి, నరుల కంటే నీవు నాకు అతి సుందరుడు అని ప్రభువు చెబుతూ ఉన్నారు. నరుల కంటే అతి సుందరుడు అని ఇక్కడ భక్తులకు ప్రభువు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం బాగా గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి సుందరుడైన యేసు ప్రభు దేవుని మందిరంలో మనకు కూడా కనిపించాలి అంటే, ఈ అతి సుందరుడైనటువంటి యేసు ప్రభు మందిరంలో నీకు కూడా కనిపించాలి అంటే నీవు ఆయనను చూసే వ్యక్తిగా ఉండాలి, ఆయన మాటలు నీకు వినవచ్చేవిగా ఉండాలి. స్తోత్రం. ఆయన మాటలు నీకు వినవస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యము రాత్రి ఒక తల్లి ప్రార్థన చేస్తూ అంటుంది, నీ వాక్యము రెండంచుల వాడి అయినా అది నన్ను శుద్ధి చేస్తుందయ్యా, అది నా ఆత్మీయ జీవితాన్ని ప్రకాశింపచేస్తుంది అని ఆ ప్రార్థనకు అర్థం. స్తోత్రం. వాక్యాన్ని ఏ వ్యక్తి ఎంతగా ప్రేమిస్తే ఆ వాక్యం ఆ వ్యక్తిని యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట యోగ్యమైనటువంటి వ్యక్తిగా నిలబెడుతుంది. స్తోత్రం. ఇదే కదండి కోరుకోవలసింది. ఎందుకు మించి
సేవకుడు విశ్వాసుల యొద్ద నుంచి కానీ ఎవరి యొద్ద నుంచి కానీ ఏం కోరుకుంటారండి? క్రీస్తులో గొప్పగా నువ్వు నిలబడాలి అని ఏకైక కోరిక. స్తోత్రం. ఇక్కడ నేను కాసులు డబ్బులు సంపాదించుకుని నేను ధనవంతుడిని నీవు అంటే పాస్టర్ గారు ఎలాగంటాడు అని అంటే ఒక చేత్తో వింటాడు, ఇంకొక చేత్తో వినడు. ఎందుకంటే అది లెక్కలోనికి రాదు. దేవునికి స్తోత్రం. భక్సింగయ్య గారు పుస్తకంలో ఒక మాట రాస్తూ ఒక మాట చెప్పాడు, దేవుని సేవకుడు అనే వారికి ఉన్న విలువ ఈ భూమి మీద ఇక మరి ఎవరికి లేదు అని చెప్పి భక్సింగయ్య గారు ఆ మాట నేను చదువుతుంటే దీవెనన్న గారి ఆ మాట చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఎంతో స్తుతించినాను. దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు ఈ విలువలతో కూడినటువంటి సేవలు సంఘానికి బోధిస్తూ ఉండడం వల్ల మేము ఇంటి విలువైనటువంటి మాటలను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మాకు అర్థమవుతూ రావడానికి ఈ సేవకుని ఉపదేశంలో ఉన్నటువంటి తీవ్రతయే కారణం అని నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ప్రభువు ప్రేమ నిత్యము మన మీద నిలిచి ఉండడానికి, ఈ ప్రభువు యొక్క దృష్టి నిత్యము కూడా మన మీద నిలిచి ఉండడానికి విధేయత కలిగిన మనస్సు నీ సొంతమగునుగా. స్తోత్రం. విధేయత భక్తి నీకు ఉందే, దాని ప్రక్కన విధేయతను కూడా ఎప్పుడు కలిగి ఉండు. అది నీకు నిత్య దీవెన. స్తోత్రం. అలాగే కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ చూడండి, అతి సుందరుడుగా దేవుడు సంఘానికి కనిపిస్తూ ఉన్నాడు. కుమారులకు దేవుడు ఎలా దర్శనమిస్తున్నారు? అతి సుందరుడు అట. ఎవరు ఈ అతి సుందరుడు? పరమగీత గ్రంథంలో సొలొమోను భక్తుడు సొలొమోనుకి ఈ విధంగా అంటూ ఉంది. ఏమని అంటూ ఉంది? దేవునికి స్తోత్రం. నా ప్రియుడు అతి సుందరుడు. ఎవరు ఈ ప్రియుడు? ఎవరు ఈ ప్రియురాలు అని చూడాలి. చూడండి, పరమగీత గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ సొలొమోను ఈ విధంగా అంటా ఉంది, నా ప్రియుడు అతి సుందరుడు. పురుషులలో నా ప్రియుడు అట్లు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అడవి వృక్షములలో జర్దల వృక్షం ఎట్లుండునో నా ప్రియుడు అతి సుందరుడుగా ఉన్నాడు అని అంటుంది. 1వ అధ్యాయం 16వ వచనం, నా ప్రియుడా నీవు సుందరుడు, అతి సుందరుడు. స్తోత్రం. ఇక్కడ సుందరుడుగా కనబడుతూ ఉన్నాడు, అతి సుందరుడుగా కనబడుతూ ఉన్నాడు. ఎవరు ఈ సుందరుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం చేద్దామా? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే, మనం ఒక మంచి ఉపదేశం వింటూ ఉన్నాం అని అంటే ఆ మంచి ఉపదేశం నీలో 100ంతలుగా ఫలించడానికి, 20 30 60 100ంతలుగా అది ఫలించడానికి నీకు నీ భక్తి జీవితంలో నుంచి కలుపు మొక్కలు నీవు తీసేయాలి అనేది నా బోధ. దేవునికి స్తోత్రం. నీ భక్తి జీవితంలో నుంచి కలుపు మొక్కలు నీవు తీసేయి. కొన్నింటిని ఉండనిచ్చి ఏమో అందులో కూడా సత్యం ఉందేమో అని వేటిని నువ్వు ఉండనిస్తున్నావు. అటువంటి సందర్భంలో ఈ వాక్యం చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కలుపు మొక్కలు ఉండడానికి వీలేదు. ఆ కలుపు మొక్కలు తీసివేయాలి. నేను అందుకే సవాలు చేస్తూ ఉన్నాను. సత్యం అసత్యం తెలుసుకోవడానికి నువ్వు రంగం కట్టుకుని కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొన్ని టెస్టులు చేయాలి. అప్పుడు అది ఏదో తేలిపోతాది. నువ్వు రంగంలోనికి రావు, నువ్వు బయలులోనికి రావు, నువ్వు టెస్ట్ పరీక్షల్లోనికి రావు. నీకు సత్యం అసత్యం ఎలా తెలుస్తుంది? కనుక రెండింటిని ఉండనిస్తావు. రెండింటిని ఉండనిచ్చే నీకు ఈ సత్యమైన ఉపదేశం ఏమైపోతుంది? సంఘానికి ఈ బోధ ఏమైపోతుంది? రెండింటిని ఎందుకు ఉండనివ్వాలి? పరీక్ష చేయి అని చెప్తున్నాడు కదా. స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష చేయి. మందల అడుగు జాడలను నువ్వు గుర్తుపట్టు, ఆ తర్వాత నడువు అని ఒక చక్కని మాట పరమగీత గ్రంథం తెలియచేస్తుంది. మొదట ఏం చేయాలి? గుర్తుపట్టు. మందల అడుగు జాడలను. అరే ఏది నీ మంద? ఏది జతకాండ్ల మంద? ఏది నీ మంద? ఏది దేవుని మంద? ఈరోజు మనము దేవుని ప్రార్థించే బిడ్డలంగా, స్తుతించే బిడ్డలంగా నా ప్రియ సహోదరులారా, మీరు నేను ఏ ప్రభువుని ఆరాధన చేస్తున్నామో ఆ ప్రభు మనకు భక్తి పరుల యొక్క అడుగు జాడలను చూపించిన దేవుడు, చూపించుచున్న దేవుడు, చూపించే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ దేవుడు గతంలో
ప్రస్తుతంలో భవిష్యత్తులో మనకి భక్తి పనుల జాడలను నిత్యము కనుపరిచే దేవుడే. అవి మనకు కనుమరుగయ్యేటట్లు చేసే దేవుడు కాదు. స్తోత్రం. అవి మనకు కనుమరుగయ్యేటట్లు చేసే దేవుడు కాదు. భక్తి పనుల జాడ నిత్యము మనకు తెలిసేటట్లుగా చేసే దేవుడు. కాబట్టి మందల అడుగు జాడలు గుర్తుపట్టి ఆ మార్గంలో నడిచే వ్యక్తులైతే సత్యం కానిది నీ హృదయంలో ఉండడానికి వీలేదు. అట్టి వారు సంఘంలో ఉంటే దేవుని వాక్యం పాడైపోతుందండి. ఎంత మంచి ఉపదేశం చెప్పో, ఎంత గొప్ప బోధ చెప్పో, చివరికి అది ఏమైపోతుందో తెలిసి నేను మాటలు చెప్తున్నాను. చివరికి అది ఏమైపోతుంది అంటే చివరికి అది ఏమైపోతా అవి పాలే, అవి నీళ్ళే. అందులో ఏమేస్తున్నారు? ఔషధమయ్యాయి. ఔషధం పాలన్నింటిలో కలిసిపోతాది. ఏదో చుక్క విషయమైంది. పాలన్నింటిలో ఆ విషయం ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. కలగలిసిపోయిన పాలు ట్యాంకులో ఒక పాలు వలె సంఘం ఈరోజు కనబడిపోతుంది. నీకు అర్థం కావటం లేదా? కలగలిసిపోయినటువంటి ఈ పాల బిందులో ఔషధం వేసిన కలిసిపోయింది, విషం వేసిన కలిసిపోయింది. అది నువ్వు గుర్తించాలి. స్తోత్రం చెప్పు. ఇంకోసారి చెప్పు. విషం నువ్వు పడనీయకూడదు, విషం దరికి రానియకూడదు. దానికి నా పోరాటం. దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి మీద చెడ్డ అభిప్రాయం కాదండి. సంఘం మీరు నాకేమి అవడమా, నా రక్త సంబంధికులు ఇక్కడున్నా కూడా నాకేమి అవ్వదు. దేవుని బిడ్డలు. స్తోత్రం. ఎవరమ్మా? దేవుని బిడ్డలు. మిమ్మల్ని ప్రభువు కొరకు తయారు చేయడానికి మేము కష్టపడతాం, కానీ నువ్వు 10 రూపాయలు ఇచ్చేవని నీకోసం నేనేం చెప్పను. నువ్వేంటి నాకు ఇచ్చింది? యేసు ప్రభు నాకు ఇచ్చేది. స్తోత్రం. ఆయన ఇచ్చేది నేను తీసుకునేది. కాబట్టి సంఘము దేవుని కొరకు తయారు చేయాలి. కాబట్టి నీ కొరకు ఈ కష్టం పడుతున్నానని తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టు అన్న దాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే అదే పాల బిందె లాంటి సంఘంలో విషము చుక్కేస్తే సంఘం ఏమైపోతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బాగా ఆలోచించండి. అది వద్దు అని అంటే దాన్ని తీసేయి. ఆ తప్పుడు బోధ నీకు వద్దు, ఆ దుర్బోధ వద్దు. దాన్ని పరిపూర్ణంగా దాంతో నాకు ఎటువంటి సంబంధం లేదని పాస్టర్ గారు విడిచిపెట్టేశాను అన్న సాక్ష్యం సేవకునికి వినిపిస్తే ఇంటి ఉపదేశం ఎన్నో సంతోషంగా సేవకుడు బోధిస్తాడు అని తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతి సుందరుడు దేవుడు. ఈ అతి సుందరుడైనటువంటి దేవుడు సంఘానికి ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగా ఉన్నారు? కొరవు కుమారులు అంటున్నారు. ఆయన అతి సుందరుడు. నరులలో ఆయన మనుషుడును నరుడు అన్నాడు, కానీ దేవుడిని అతి సుందరుడు అంటున్నాడు. మానవ మాత్రులైనటువంటి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి నరమాత్రులైనటువంటి మనుషులను ఈ కొరవు కుమారులు మనుషులు అని అంటూ వారిలో యేసుక్రీస్తు ప్రభువుని దర్శిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని దర్శిస్తూ వారు అంటూ ఉన్నారు కదా, ఆయన అతి సుందరుడుగా మాకు కనిపిస్తున్నాడు. స్తోత్రము. హల్లెలూయా. ఆయన అతి సుందరుడుగా నాకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ అతి సుందరుడుగా కనిపిస్తున్న దేవుడి గురించి అంటున్నారు. ఏమిటి ఇది దేవుడి సౌకర్యం అంటే 4 అడుగుల అవతలికేసి సొలొమోను రాస్తున్నాడు. ఆయన 10,000 మందిలో అతి సుందరుడు, నా ప్రియుడు అతి సుందరుడు. ఈ భక్తుడికి యేసు ప్రభువు సుందరుడుగా కనిపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువులో ఉన్న సౌందర్యం ఏంటి? యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి అని చూసినప్పుడు ఆయన ప్రేమించేవారు. ఆయన ఎవరిని ప్రేమిస్తారు అంటే సకల జనులను ప్రేమిస్తారు. స్తోత్రం. అట్టి ప్రభువు ఎవరికి దొరికినారో వారి జీవితాలు ధన్యములు పుణ్యములు అని చెప్పి దేవుని వాక్యములో మనము చదువుకుంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ అతి సుందరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సొలొమోను భక్తుడు అంటాడు కదా, ఆయన అతి సుందరుడు. నా దేవుడు 10,000 మందిలో ఆయనను నేను గుర్తిస్తాను. ఎంతమందిలో?
10,000 మందిలో ఆయన నేను గుర్తిస్తాను, ఆయన కాంక్షణీయుడు, ఆ సౌందర్యము దేవునిలో ఏమో ఉంది అని చూసినప్పుడు కోరహు కుమారులు యేసు ప్రభువుని గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. 1000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీద పుట్టడానికి 1000 సంవత్సరాల క్రితం కోరహు కుమారులు యేసుక్రీస్తు ప్రభు వారిని దర్శిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని ఏం చేస్తున్నారమ్మా? దర్శిస్తున్నారు. దర్శించి ఆయన అతి సుందరుడు యేసు ప్రభు. అందుకనే యేసు ప్రభు గురించి ప్రతి ఒక్క మనిషి కూడా ఏమంటారు అంటే ఆయన గొప్ప దేవుడు. ఏమంటారంటే గొప్ప దేవుడు. యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయనలో ఏదో సత్యం ఉంది కదా, దేవుళ్ళు ఏదో సత్యం ఉంది. స్తోత్రం. కాబట్టి ఈ దేవుడు సుందరుడుగా కనిపిస్తున్నారు. ఈయన గుణములలో సౌందర్యం ప్రజలకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ దేవుని కూర్చున్నటువంటి రక్షణ ఉన్నదో, ఎక్కడ యేసు ప్రభు మేలులు ఉన్నాయో అక్కడ ప్రజలు దేవునికి స్తోత్రము దేవుడిని ప్రేమించేవారుగా ఉంటారు. దేవుడిని వారి హృదయంలో నమ్మకము విశ్వాసము కలిగిన వారుగా ఉంటారు. అయితే సరే, వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రియ సంగమా. ఇక్కడ సొలొమోను భక్తుడికి పెళ్లి కుమారుడైనటువంటి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రవచిస్తున్నాడు, ప్రవచనంగా తెలియజేస్తున్నాడు. నా దేవుడు అతి సుందరుడు. ఈరోజు నీవు చెప్తావు, నా యేసు నా ప్రాణప్రియుడు. స్తోత్రం. నా యేసు నా హృదయ సేవను ఏలువాడు, ఆయన నా హృదయంలో సింహాసనాసీనుడైన వాడు. నా యేసును నేను ప్రేమిస్తాను, అధికంగా ప్రేమిస్తాను. స్తోత్రం. యేసు కంటే నాకు ఈ లోకంలో ఎక్కువైనది ఏది కాదు. ఆయన నన్ను రక్షించిన రోజు నుంచి, ఆయన తన యొక్క నామ గొప్పతనాన్ని నాకు తెలియజేసిన క్షణం నుంచి నా హృదయము ఆయనను ప్రేమించటం మొదలుపెట్టింది. ఆ ప్రేమను దొమ్ము కలిగిన వాడు ఈ రోజుకి ఇంకా నేను చూడలేకపోతున్నా. స్తోత్రం. హల్లెలూయా. యేసుతో ప్రేమలో పడ్డాను. ఆయన తన మహిమ కలిగిన కార్యాలను నాకు చేయడం వల్ల ఆయన దైవత్వాన్ని చూసి నేను ఆయనలో ప్రేమలో పడ్డాను. ఆయనకు మించిన కార్యాలు చేసేవాడు ఇంకా నాకు కనిపించడం లేదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ దేవుడు అతి సుందరుడు, అతి సుందరుడు. ఏమిటి ఆయనలో ఉన్న సౌందర్యం? వాక్యం చెబుతా ఉంది, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని యోహాను భక్తుడు తన పత్రికలను రాస్తూ ఉంటాడు. స్తోత్రం. యేసు ప్రభు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆయన మానవ జాతి అంతటినీ కూడా ప్రేమించి మనుషులను రక్షించడానికి మానవాకారుడుగా ఈ భూమి మీదకు ఉద్భవించినటువంటి దేవుడు. ఆయనలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఆయనను మనుష్యుడిగా ఈ భూమి మీద ఉద్భవింపజేసింది. ఆ ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ నిన్ను విశ్వాసిగా చేసింది. ఆ ప్రేమ నిన్ను ఆయనను ప్రేమించడానికి ఆహ్వానిస్తుంది. ఆ ప్రేమ నిన్ను ఆయనతో కూడా నడిచేలా ఆహ్వానిస్తుంది, పిలుపు ఇస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నీ సాగేదా యేసునితో ఆయన అంటూ ఉంటే ఆయన నీతో నడుస్తున్నాడని నేను ప్రకటిస్తున్నాను. ఆయన నీతో నడుస్తున్నాడు. నీవు కుడికి గాని ఎడమకు గాని తిరుగుక తిన్నగా చూడాలి. ఎలా చూడాలమ్మా? తిన్నగా చూడాలి. ఆ రోజుల్లో దేవుని గురించిన మాటలు చెబుతున్నాడు. దేవుని గురించిన మాటలు చెబుతున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మనతో కూడా ప్రభు దేవుని గురించిన మాటలను చెబుతూ ఉంటే, ఒక దైవ సేవకుడు మనకు ప్రభు మార్గాన్ని గురించి బోధిస్తున్నప్పుడు ప్రభు నీతో ఉన్నాడు అనే సత్యాన్ని నమ్మి నువ్వు కుడికి గాని ఎడముకు గాని తిరుగుక తిన్నగా నడిచే బిడ్డగా సాగిపోవాలి. స్తోత్రం. తిన్నగా నీవు నడుస్తూ ఉంటే నా దేవుడు నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. దర్శనాల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, నీ తలంపుల ద్వారా నా దేవుడు నీకు మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ కుటుంబము దీవించబడతాది. స్తోత్రం. దేవుడు ప్రేమే ఉన్నాడు. ఆ ప్రేమే
ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు. సౌందర్యవంతుడు అంటే ఏంటి? ఒక సౌందర్యం కలిగిన వ్యక్తి ఎవరినైనా మనం చూస్తే అతని ముక్కు, అతని కళ్ళు, అతని చెవులు, అతని చెక్కిళ్ళు, సర్వ శరీరంలో ఉన్న సౌందర్యం గుర్తించబడుతుంది. సౌందర్యం దేన్ని సూచిస్తుంది అంటే సౌందర్యం సుగుణం సూచిస్తుంది. సౌందర్యము గుణాన్ని తెలుపుతారు. స్తోత్రం చెప్పండి. సౌందర్యం గుణాన్ని తెలుపుతారు. ముక్కు బాగుంటే, కన్నులు అందంగా ఉంటే, చెవులు అందంగా ఉంటే వాటి వెనుక గొప్ప శాస్త్రం ఉంటుంది. ఈ సౌందర్యం వెనుక గొప్ప శాస్త్రం ఉంటుంది. అయితే అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన పని ఏంటి అని నా యేసు ప్రభు నాతో మీతో అంటారు. అయితే సౌందర్యం వెనుక గుణము ఉంది. నేను యేసు ప్రభువుని ఏమంటున్నానంటే సుగుణాల సంపన్నుడు. నేను అనకు ముందు యేసన్న గారు అన్నాడు. స్తోత్రం. యేసు ప్రభువు సుగుణాల సంపన్నుడు. స్తోత్రం చెప్పండి. ఈ సుగుణాల సంపన్నుడు. ఈ సుగుణాల సంపన్నుడు ఏంటి అని అంటే సహజంగా మన భారతదేశంలో ఉన్న శాస్త్రాలలో మనిషి వర్చస్సును చూసి, అంటే మనిషి యొక్క ముఖాన్ని చూసి అతని యొక్క భవిష్యత్తును తెలియజేయడానికి శాస్త్రం కలిగినటువంటి వ్యక్తులు మనం చూస్తూ వస్తాం. అయితే మనుషుడిని చూసి అతని భవిష్యత్తును చెప్పేస్తారు. నేనేమని చెప్తానంటే యేసుని మాటకు లోబడి ఆయన యొక్క మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయంలో ప్రభు అతనిని తన యొక్క దర్శనము చేత దీవించడానికి ఇష్టపడ్డారు. స్తోత్రం. ఆయన దర్శనము చేత దీవించడానికి ఇష్టపడ్డారు. కారణం ఏంటి అని అంటే దేవుడు మొదటి చెప్పాడు, నా సన్నిధిలో నీవు నిందారహితంగా నడుచుకో, నేను నీకు కనిపిస్తాను. 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక్క అధ్యాయం తేడాతో 18వ అధ్యాయంలో అబ్రహాముకు ప్రభు ఎలా కనిపిస్తారు అంటే 3 వ్యక్తులుగా ప్రభు అబ్రహాము ఎదుటకు నడిచి వస్తారు. స్తోత్రం. దేవుడు దర్శనమిస్తున్నాడు. ఆయన దర్శనమిస్తే ఆయన మహా సౌందర్యం కలిగిన వాడు. ఆయన కన్నా ఇంకా సౌందర్యం కలిగిన వాడు భూమి మీద గాని పరలోకమందు గాని ఇంకెవరు కనిపించరు. స్తోత్రం. ఆయన సౌందర్యానికి కారణం ఏంటి అంటే ఆయన గుణం అందానికి మూలమండి. స్తోత్రం చెప్పండి. గుణం అందానికి. అయితే ఈరోజు యేసు ప్రభు నన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి మనతో ఆయన ఏమంటున్నాడంటే నా గుణాన్ని కనుక నీవు చూడగలిగితే నీవు నా శక్తితో నింపబడతావు. ఆయన గుణాన్ని నీవు చూడగలిగితే మనకు దేవుడు మేలు చేసేవాడుగా కనిపిస్తున్నాడా? ఆ మేలును చూసినా నీవు శక్తిమంతుడు అవుతావు. తొలుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. స్తోత్రం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. మీరు సామర్థ్యం కలిగిన వారుగా ఉండండి. ఈ దేవుడు ఎలా నీతో నడుస్తూ ఉన్నాడో దానితో ఆయన నిన్ను బలపరచాలని కోరుతున్నారు, స్థిరపరచాలని కోరుతున్నారు. నిన్ను ఇంకా ఆయన ఉజ్జీవింప చేయాలని కోరుతున్నారు. ఎలా దేవుడు నీకు తోడై ఉన్నాడు? వాక్య స్వరూపుగా దేవుడు నీతో ఉన్నాడా? అలాగైతే నువ్వు చెవులు చాటలు చేసుకునే మాటలు వినాలి. స్తోత్రం. వాక్య స్వరూపి ఈ దేవుడు నీతో ఉంటే నీ వినికిడి శక్తిని ఇంకా పెంచుకోవాలి. యెషయా గ్రంథంలో వాక్యం చెప్పింది, ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన చెప్పిన ఉపదేశమును శ్రద్ధతో ఆలకించాను. ఆయన మాటలు నాకు మధురంగా ఉన్నాయి. ఆయన ఉపదేశం వలన నేను ఉద్ధరించబడ్డాను. గురువు యొద్ద పొందిన శిష్యుడు వలె, గురువు నేర్పిన విద్యను అభ్యసించిన శిష్యుడు వలె యేసు ప్రభు వద్ద ఆయన వాక్యాన్ని నేర్చుకునే వారంగా ఉండాలండి. ఈ దేవుడు సుందరుడు. ఆయన మనకు వాక్య స్వరూపిగా తోడుగా ఉంటే ఆ వాక్యము నీ మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నీవేం కావాలి అంటే రూపాంతరత చెందాలి. స్తోత్రం. యేసు ప్రభు 3 శిష్యుల్ని వెంటబెట్టుకుని ప్రార్థించడానికి వెళ్ళారు.
ఈ ముగ్గురు శిష్యులు యేసయ్యతో కూడా కొండ మీద ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు ముఖం ప్రకాశిస్తూ ఉంటే ఈ శిష్యులు యేసయ్య వైపుకు చూస్తున్నారు. నేను మీరు శిష్యులు అనుకున్నాం. యేసు ప్రభు కొండ మీదకు మనల్ని తీసుకెళ్లారు. ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంటే మనం ఆయన వైపుకి చూసామనుకోండి, ఆయన ఎలాగ ఉన్నారో మనకు కనిపిస్తారు. స్తోత్రం. యేసు ప్రభు పర్వతం మీద రూపాంతరము చెందినప్పుడు ఆయన వస్త్రములు సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తున్నాయి. స్తోత్రం. ఆయన వస్త్రములు సూర్య కాంతి వలె ప్రకాశిస్తున్నాయి. ఆ ప్రకాశమానమైన వస్త్రాలను చూసిన పేతురు, యాకోబు, యోహాను అంటూ ఉన్నారు కదా, ఇదిగో మన దేవునికి మనం ఇక్కడ పర్ణశాలను కడదాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మనకు వాక్య స్వరూపిగా తోడై ఉంటే ఆయన వాక్యం మనల్ని పొదగాలి. వాక్యం చేయాలండి, వాక్యము మనల్ని పొదగాలి. కోడి గుడ్లను పొదిగినప్పుడు గుడ్లు పిల్లలవుతాయి. వాక్యము సంఘాన్ని పొదిగినప్పుడు సంఘము వాక్ స్వరూపంలోనికి వచ్చేయాలి. పాస్టర్ గారిని బట్టి సంఘం తయారైపోవాలి. మీరు ఏ మందిరాన్ని చూడండి, పాస్టర్ గారు ఎలాగ ఉంటారో వారి విశ్వాసులు ఎలాగ ఉంటారు. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఎలాగ ఉంటారు, విశ్వాసులు ఎలాగ ఉంటారు. ఈరోజు నీవు వాక్యము చేత పొదగబడడానికి ఇష్టపడితే, నేను నా మాటలు అని చెప్పడం లేదు, కానీ నా దేవుని మాటలు నీకు చెప్పడానికి ఏ వ్యక్తి సాధారణంగా నీ ఎదుట దేవుని చేత నియమించబడ్డాడో ఆ సేవకుని వాక్యం చేత నీవు పొదిగించబడాలి. స్తోత్రం. ఆ వాక్యము నీకు రూపమిస్తుంది. వాక్యం ఏం చేస్తుందమ్మా? రూపమిస్తుంది. రోమా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం చెబుతుంది, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన పరచబడుతున్న రూపాంతరము. దేవుని చిత్తము ఏదో తెలుసుకోవాలని నీవు కనుక దేవుని వాక్యము చేత ప్రేరేపించబడిన వ్యక్తివైతే రూపాంతరత నీ సొంతమవుతాది. స్తోత్రం చెప్పు. ఇప్పుడే నేను ఎదుగుతున్నానండి పాస్టర్ గారు, ఇప్పుడే కొంచెం ఇప్పుడు దర్శనాలు వస్తున్నాయండి, కొంచెం ఇప్పుడే కాళ్ళకు వస్తున్నానండి, మార్గంలోకి వస్తున్నానండి, మాట సరి అవుతుంది, ప్రార్థన సరి అవుతుంది, పాట సరి అవుతుంది, వాక్యం సరిగ్గా ఉంది. స్తోత్రం. నా యొక్క నేను ఇప్పుడే దారిలోకి వస్తున్నాను అని అంటే దేవుడి వాక్యం చెబుతూ ఉంది కదా. ఒక మాట చూడు, దేవుడు వాక్య స్వరూపిగా నీతో నడుస్తూ ఉంటే అది నువ్వు చూడాలి, ఒప్పుకోవాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? ఒప్పుకోవాలి. స్తోత్రం. ఎవరు దేవుడిని ఒప్పుకొనరో వారు దేవుని సంబంధులు కారండి. దేవుడిని ఒప్పుకుంటే నీవు దేవుని సంబంధం అవుతావు. ఆయన వద్ద నుంచి నీకు మేలు కలగడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం. కాబట్టి వాక్య స్వరూపిగా దేవుడు మనకు త్వరగా ఉన్నాడు అనుకోండి. ఎవరైనా స్పీకర్ పిలుచుకొచ్చినాం, వాక్యం చెప్పించినాం, బ్రహ్మాండంగా ఉంది వాక్యం. మనందరం కానుక వేసుకున్నాం, సదా వేసుకున్నాం, ఒక్కొక్కరు 2000 వేసుకున్నాం, 5000 వేసుకున్నాం, 10,000 వేసుకున్నాం. ఒక మంచి స్పీకర్ను పిలిచి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం వినగలిగాం. అయితే ఆ దైవజనుడు ఎంత గొప్పగా వాక్యాన్ని బోధించాడో ఆ గొప్పతనాన్ని విన్న విశ్వాసి ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలమ్మా? తప్పనిసరమ్మా. ఒప్పుకోలేకపోతే ఆ స్థితి ఏదైతే ఉందో దాన్ని నువ్వే ఏం చేస్తావంటే నువ్వే చూసుకో. అరే నేను ఒక మంచి ఉపదేశాన్ని నా నోటితో దాన్ని ఒప్పుకోవట్లేదు, అసలు ఈ ఒప్పుకోకుండా నా నోటితో నేను ఒప్పుకోవట్లేదు, ఈ ఒప్పుకోకుండా చేస్తున్నది ఏంటి నాలో అని నిన్ను నువ్వు కనుక చూసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని గురించి ఒప్పుకోని వ్యక్తి అయితే దేవునికి నువ్వు చెందని వాడు అని వాక్య ఆధారంతో నేను బోధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ఒప్పుకొని వాడు నా సంబంధి కాదని యేసు ప్రభు చెప్పాడు. ఆయనను ఒప్పుకొని వాడు ఆయన సంబంధి కాదు.
పాస్టర్ గారు మనకు మంచి ఉపదేశం చేశారు. మనం ఒప్పుకొని వ్యక్తులంగా ఉంటే, అంటే మనం పైకి చెబితే నేను వయసులో చిన్నవాడివి, నిన్ను మొలక చెట్టు ఎక్కించడం ఎందుకు లేదా అని చెప్పట్లేదు అనేది ఒక రకం. అసలు చెప్పకోకుండా ఉందాం అనేది ఇంకొక రకం. ఈ మనస్తత్వాన్ని గురించి నువ్వు నన్ను ఏదో చేయట్లేదని నేను చెప్పట్లేదు, కానీ వాక్య సూత్రాలు చెప్తున్నాను. వేటికి నువ్వు బందీవయ్యావో ఆ కట్లన్నిటి నుండి నువ్వు విడిపించబడితే తప్ప దేవుని యొక్క ప్రకాశమానమైనటువంటి వెలుగు నీ మీద ప్రకాశించదు. దేవునికి స్తోత్రం. నా దేవుని తేజస్సు నీ మీద పడాలి అంటే నువ్వు ఏమి కప్పేసుకున్నావో అవన్నీ విప్పేసుకోవాలి. నీ ఏ దుప్పట్లు, ఏ సాతాను దుప్పట్లు నీ మీద పడ్డాయో, ఏ సాతాను యొక్క ఆ ముసుగులు నువ్వు కప్పుకు వేసుకుని ఉన్నావో వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. వాక్య స్వరూపుగా దేవుడు మనతో నడిస్తే ఆ వాక్యము నేను క్రియ చేసేదిగా ఉంటుంది. శిల్పకారుని వలె వాక్యము విశ్వాసికి రూపాన్ని ఇస్తుంది. ఆ రూపం క్రీస్తు సౌందర్యము. స్తోత్రం. ఏమి సౌందర్యమమ్మా? క్రీస్తు సౌందర్యం. నీవు జ్ఞానం అయితే నీ బిడ్డలు కూడా జ్ఞానం కలిగిన వారు అవుతారు. ఎప్పుడు? వారికి నీవు నేర్పించినప్పుడు. రెండు, వాళ్ళు కూడా నువ్వు చెప్పింది అన్నప్పుడు. ఇవి రెండు జరిగితేనే నీ జ్ఞానం నీ బిడ్డలోనికి వచ్చింది. నువ్వు చెప్పకపోయినా వారికి రాదు, వారు వినకపోయినా ఆ జ్ఞానం వారికి రాదు. స్తోత్రం. ఒకటి నువ్వు చెప్పాలి, రెండు వారు వినాలి, మూడు అది ఖచ్చితంగా వారు కలిగి ఉంటారు. అలాగే వాక్యాన్ని దైవ సేవకుడు బోధిస్తున్నప్పుడు ఈ వాక్యంలో క్రియ చేయడానికి నువ్వు ఏం చేయాలి అంటే విధేయత కలిగి ఉండాలి. వాక్యానికి మాత్రమే. ఎవరికండి? వాక్యానికి. వాక్య స్వరూపి అయి దేవుడు మనతో సంచారం చేస్తూ ఉంటే ఆ దేవుడు నాతో నీతో అంటున్నాడు, ప్రియ సంఘమా, వాక్యం నీకు బోధిస్తూ ఉంటే నేను ఒక పాత్రను మాత్రమే దేవునికి ఈ వాక్యం చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని చెప్పుకుంటున్నాను, మీకంటే ఎక్కువగా నేనే ధ్యానం చేసుకుంటాను. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన వాక్యం నేనే ధ్యానించుకుని, ప్రభువా నేను ఈ వాక్యానుసారంగా ఉండి నేను స్తుతించి ఆరాధించే సంఘానికి ఇంకా వారిని రూపంలోనికి తీసుకురావాలయ్యా, ఆ బాధ్యత నా మీద ఎంతో ఉంది అనుకుంటా. స్తోత్రం. కాబట్టి ప్రభువు యొక్క మాటలు మనల్ని ఆయన రూపంలోనికి తేవాలి. దేవుని సౌందర్యం ఏంటి అని అంటే ఆయన వాక్యం. అంటే ఆయన వాక్యము రెండంచుల వాడి అయినా అది చాలా ప్రకాశమానమైనది, అది జ్వాలామయమైనది, పదునైనది. ఆయన వాక్యం మనల్ని సరిచేసేది. ఈ పొదును ఎందుకు? ఈ తుమ్మకర్రను చెక్కడానికి పొదును కావాలి. లేకపోతే ఆ తుమ్మకర్ర ఎలాగా దేవుని మందసానికి పనికొస్తుంది? పదునైన ఖడ్గము చేత ఈ తుమ్మకర్ర చెక్కబడాలి. వాక్యము చాలా పొదునైనది. ఆ వాక్యము మనల్ని సరిచేసేదిగా ఉండడానికి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వాక్యానికి లోబడే బిడ్డలంగా ఉండాలి. ప్రభు చెప్తున్నాడు, ఈయన అందమైన వారు, ఈయన సౌందర్యం అంతా కూడా ఆయన వాక్యములో ఉంది. వాక్యాన్ని నీవు ఎంత ధ్యానిస్తావో అంతగా క్రీస్తునకు ఇష్టమైనటువంటి స్వరూపము నీ మీద నీలో ఏర్పరచబడుతూ వస్తాయి. స్వరూపం. స్తోత్రం. ప్రభుని స్తుతించటం ఒక అందం అండి. ఎవరు స్తుతిస్తారు? పరలోకంలో దేవదూతలు కూడా ప్రభుని స్తుతిస్తారు. భూమి మీద భక్తులైన వారు ప్రభుని స్తుతిస్తారు. ఈ స్తుతి ఆరాధన అనేది ఒక గొప్ప వరం. ఈ స్తుతించటం అనేది గొప్ప వరం. దేవదూతలలో గొప్పగా స్తుతించేవారు ఆ స్థానాన్ని కోల్పోయారు. సాతాను అనేవాడు పరలోకంలో ప్రభుని స్తుతించేటటువంటి ఉద్యోగంలో నియమించబడ్డాడట. ఎక్కడ నియమించబడ్డాడండి? ప్రభుని కీర్తించే గుంపులో వాడు కెరూబు. స్తోత్రం. లూసిఫర్ పరలోకంలో పాట పాడితే వాడు కెరూబుగా ఉన్నప్పుడు పరలోకంలో పాట పాడితే అతని కన్నా ఇంకా బాగా పాడగలిగిన వాడు ఇంకెవరూ ఉండరు. అంత గొప్ప పాటగాడు. స్తోత్రం. ఆయన కన్నా ఇంకా బాగా పాడగలిగిన వారు ఎక్కడ చూసినా కనపడరు పరలోకంలో. అంత గొప్ప పాటగాడు. స్తోత్రం. భూమి మీద భక్తులమైనటువంటి మనం
జ్ఞానము నా ప్రియ సహోదరులారా, స్తుతించేటటువంటి మనస్సు, ఆ కృప మనము కలిగి ఉండడానికి, దావీదు వంటి భక్తి చేయడానికి మనం కష్టపడాలి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దావీదు వలె భక్తి చేయడానికి ఏం చేయాలంటే కష్టపడాలి. ఒకటి దేవుడంటే భయభక్తులు అనేవి అన్ని దశలలో కలిగి ఉండడానికి మనిషికి జ్ఞానం అవసరం అండి. ఏం అవసరం అమ్మా? జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ కొదువైందో అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడంటే తన మనసుకి ఏది న్యాయం అనిపిస్తే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోయి నిలబడతాడు. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోయి చేస్తాడు. ఈ మనిషి ఎక్కడున్నాడు అంటే ఆ వ్యక్తి వరకు అది కరెక్టే, కానీ అతను తెలుసుకోవలసిన జ్ఞానం ఉందే, అది తెలుసుకుంటే ఖచ్చితమైన సత్యం వద్ద మాత్రమే అతను నిలుచుంటాడు. స్తోత్రం. జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం భయభక్తుల వలన వస్తాయండి. ఎలా వస్తాయమ్మా? సావిత్రి గారు చెప్పింది, యెహోవా యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఎలా వస్తాయేమో జ్ఞానము? లోకము వల్ల నీకు జ్ఞానం లేదు. తెలివి కలిగిన భక్తులు ఎవరైనా సంఘంలో ఉంటే వాళ్ళు ఎమ్మడి తిరిగితే వచ్చేది ఆ జ్ఞానం యేసు ప్రభు కోరిన జ్ఞానం కాదు. భయభక్తులు కలిగి ఉంటే వచ్చే జ్ఞానం మాత్రమే నిన్ను సత్యంలో నిలబెట్టింది. సత్యంలో నిలబెట్టి. స్తోత్రం చెప్పు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం వస్తుంది. వచ్చిందా రాదా? సామెతల గ్రంథం వాక్యం చెప్పింది. 8వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యం చెప్తుంది, జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానం ఏం చేస్తుందమ్మా? అరే కేకలేస్తుందట. ఎందుకు కేకలేస్తుందంటే నీవు ఇంకా జ్ఞానం సంపాదించుకోకుండా దెబ్బతినిపోతావని. ఆశతో దేవుని వెంబడిస్తున్నావు, ఆసక్తితో దేవుని వెంబడిస్తున్నావు. ఆయన కీర్తన ఎందుకు వస్తున్నావు? ఆయన వాక్యం ఎందుకు వస్తున్నావు? ఆయన మాటలు ఎందుకు వస్తున్నావు? ఆయన ఓటలు ఎందుకు వస్తున్నావు? ఆయన ఏలాలని కోరుకుంటున్నావు. అయితే నీకు ఒక స్వరం వినిపించాలి. జ్ఞానము ఘోషిస్తా ఉంది, జ్ఞానం కేకలేస్తా ఉంది. ఆ జ్ఞానం కేకలు నీకు వినిపిస్తే, ఆ జ్ఞానం ఎందుకు నీవు రాగలిగితే, నీ ఎందుకు వస్తున్నా ఆ జ్ఞానం దేవునికి స్తోత్రం. అందుకనేనట వెల ఇచ్చి దేవుని జ్ఞానాన్ని కొనుక్కోవాలట. స్తోత్రం. వెల ఇచ్చి ఏం చేయాలండి? వెల ఇచ్చి జ్ఞానాన్ని కొనుక్కోవాలి. ఇటువరకు ఒక మంచి ఉపదేశకుని ప్రసంగం వినడానికి ఎంతో ఆశ కలిగి ఉండేవారు అండి. సంవత్సరానికి ఒకసారి మన ప్రదేశాల్లో ఎక్కడైనా మీటింగ్లు జరిగితే మంచి పాస్టర్ గారు వస్తున్నారు అని అంటే సంఘం అంతా కూడా వెళ్ళిపోతాం. పాస్టర్ గారు మొదట నాయన గారి దగ్గర నుంచి మా వరకు మంచి వాక్యం పలానా చోట ఉంది అని అంటే అది మేము సంఘానికి చెప్పేస్తాం. మా పలానా చోట మీటింగులకు మనం వెళ్ళాలి. స్తోత్రం. ఆ ఉపదేశాలు వినడానికి ఎంతో ఆశతో మనం కష్టించి సంపాదించే లక్షలాది రూపాయల ఐశ్వర్యం కంటే ఆ ఉపదేశం ఎంతో విలువైనది అని ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అటువంటి ఉపదేశాలు జ్ఞానమై నీ వద్దకు రావడానికి నువ్వేం చేయాలంటే ఆ జ్ఞానాన్ని కొనుక్కోవాలి. జ్ఞానాన్ని ఏం చేయాలమ్మా? కొనుక్కోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు పనికిరాని ఎన్నో సంపాదించుకుంటాం, కానీ పనికొచ్చేది సంపాదించుకోవడానికి మనలో చాలా మందికి జ్ఞానం సరిపోవడం లేదండి. నేను నా ఖజానాల నుంచి 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టాలంటే అది ఎంతమంది మెప్పు పొందాలో తెలుసా? సమాజం మెప్పు పొందాలి, నా మెప్పు పొందాలి, నా ఇంట్లో మెప్పు పొందాలి. ఈ ముగ్గురు దగ్గర అది అంగీకరించబడితే తప్ప నా ఇంట్లో 10 రూపాయలు నేను ఖర్చు పెట్టినావు అని ఎవరైనా కూడా అనుకుంటారండి. ప్రతి ఒక్కరు అనుకుంటారండి. స్తోత్రం. నీవు నీ డబ్బులు హెచ్చించి అయిన జ్ఞానాన్ని నువ్వు కొనుక్కోవాలి. స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము ఘోషించుచున్నది. ఆ దేవుని జ్ఞానాన్ని నువ్వేం చేయాలంటే 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి. దేవుని జ్ఞానాన్ని కొంటే ఏమవుతుంది? జ్ఞానం అంటే ఏంటి? ఉపదేశం, వాక్యం అండి. స్తోత్రం చెప్పదమ్మా.
పాస్టర్ గారు నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా కొనలేవు. కొన్నావా? నేను ఎంత డబ్బు ఇంకో పాస్టర్కి రావడానికి అవకాశం ఉండదు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఇంకో పాస్టర్ రావడానికి దేవుని చిత్తం అయితే తప్ప జరగదు. ఎందుకంటే కోటి రూపాయలు వస్తున్నావు కానీ నన్ను ఇక్కడ నుంచి తీయటం కానీ ఇంకొక ఆయన ఇక్కడికి రప్పించడం కానీ దేవుని చిత్తం వల్ల తప్ప నీ కోటి రూపాయల వల్ల పొరపాటు కూడా ఉండదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ని కొనలేవు డబ్బు పెట్టి, కానీ పాస్టర్ దైవజనుడు చెప్పే వాక్యాన్ని కొనొచ్చు. దైవజనుడు చెప్పే వాక్యాన్ని కొనొచ్చు, కొనలేమా? స్తోత్రం చెప్పండి. ఇవాళ సభ పెట్టాలంటే 1,00,000 రూపాయలు లేకుండా సభ పెట్టలేము. మహాసభలను చూస్తే లక్షలు ఖర్చు పెట్టి సభలు పెడతాడమ్మా. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు లేకుండా సభలు లేవు. ఇవాళ తయారుగా మనకు ఫోన్ దొరికిందని వాక్యాలు చేస్తున్నాం. ఫోన్ దొరికిందని వాక్యం వినాలి. నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి నువ్వు వాక్యం వినాలి. కానీ లక్షలు ఖర్చు పెడితే తప్ప అక్కడ సభలు జరుగుతాయి. జ్ఞానము ఘోషిస్తూ ఉంది, నువ్వు దాన్ని జ్ఞానంగానే కొనుక్కోవాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అదే సురేష్ బాబు అసలు దానికి మా అబ్బాయి ఊరు కదయ్యా, మా అమ్మాయి ఊరు కదయ్యా, నా కోళ్ళ ఊరు కదయ్యా, నేను ఊరు కదయ్యా, మా ఆయన ఊరు కదయ్యా. ఈ మనిషి వాక్యం చేత పోషించబడడానికి దేవుని కీర్తనలు నేర్చుకుని స్తుతితో హృదయం నింపబడి వాక్యంతో హృదయం నింపబడడానికి ఈ మనిషిట 4 అడుగులు ముందుకేసి 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ వస్తువును కొనుక్కోలేడట. స్తోత్రం. నీ డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి వస్త్రములు సంపాదించుకో. నీ ధనము హెచ్చించి వాక్యాన్ని కొనుక్కో. స్తోత్రం చెప్పు. వాక్యాన్ని కొనుక్కో. సెల్ ఫోన్ అయ్యా మా అబ్బాయికి ఉండిద్దయ్యా, మా అమ్మకు ఉండిద్దయ్యా, నాకు ఉండదయ్యా. స్తోత్రం. వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ ఉండిద్దట, ఈ మనిషి దగ్గర ఫోన్ ఉండదంట. దేవుని అమూల్యమైన ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో, దేవుని వాక్యం ఏదైతే ఉందో, ఆ వాక్యం చెప్తున్న లక్షల పెడితే సంపాదించుకోలేండి, నువ్వు 10,000 రూపాయలు పెట్టి ఎందుకు సంపాదించుకోవాలా అని అడుగుతున్నా. స్తోత్రం చెప్పు. నీ ఇంట్లో 10,000 రూపాయలు అయిపోతే నీకు గుండె నొప్పి వచ్చేస్తున్నందుకు బాధపడిపోతున్నావే, నా మాట అర్థం కావట్లేదని బాధపడుతున్నావే. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక పరికరాన్ని సంపాదించుకుని దేవుని ఉపదేశాన్ని కనుక నీవు సంపాదించుకుంటే లక్షలు ఖర్చు పెట్టిన కొనలేని దేవుని ఉపదేశం నీ గుండెల్లోనికి వచ్చి చేరితే నీవు ఎంత ధన్యమైన వ్యక్తివో తెలుసా. స్తోత్రం. ఆమె వస్త్రములెల్లా గోపుర సువాసన, లవంగి పట్టవాసన, సుగంధ వాసనే. స్తోత్రం చెప్పు. ఇవాళటువంటి ఉపదేశాన్ని నువ్వు వినగలిగితే, అది నీ చేతిలో ఉంటే, నువ్వు ఎంత ఉంటే నువ్వు ఎట్లా ఉంటావో తెలుసా. నేను నిన్నే ఏమని చెప్పాను, నీకన్నా ఇంకొక వ్యక్తి భక్తులు ఎరగడానికి వారి దగ్గర అనుకూలత ఉంటే అందులో నుంచి ఆ వ్యక్తిని పడగొట్టాలి అనే ఆలోచనలు చేసే మనసు సంఘంలో ఏ మనిషి కలిగి ఉండకూడదు. స్తోత్రం. ఒక మనిషి ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ఎవరో తెలుసుకోకూడదు, నాకు మాత్రమే తెలియాలని ఈ దుర్మార్గపు ఆలోచన చేసేవారు ఉంటారే, వాళ్ళ దుష్టులు అని అంటారు. స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యం వింటే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. నువ్వు గొప్ప వ్యక్తి అయితే ఇంకొకరికి ఎవరికి కడుపు నొప్పి రాకూడదు. పాస్టర్ గారి దృష్టి ఎప్పుడు నా మీదే ఉండాలి. ఏముండాలంట? పాస్టర్ గారి దృష్టి ఎప్పుడు నా మీదే ఉండాలి. కాబట్టి అన్ని విషయాలు అందరికీ తెలియకూడదు. దేవునికి స్తోత్రం. డబ్బు ఖర్చు పెట్టి దేవుని వాక్యాన్ని కొను, అది విను, నీ జీవితం దీవించబడతాది. నీ జీవితం ఏమైందమ్మా? మా అమ్మ చెప్పింది లేని, మా బాబు చెప్తాడు లేని అన్నావు అనుకో, నీకన్నా దౌర్భాగ్యులు ఎవరో ఉండవు. స్తోత్రం. వీళ్ళమ్మ చెప్పిందంటే ఏని, వీళ్ళ బాబు చెబుతాడంటే ఏని, ఈ మనిషి ఏమంట. స్తోత్రం. జ్ఞానము ఘోషిస్తా ఉంది, అది ఉపదేశ రూపంగా బోధించబడతా ఉంది. నేను ఎప్పుడప్పుడు బొట్టుపల్లి వినయ్ కుమార్ గారు ఏడీ
శిఖామణి గారు, డేవిడ్ బ్రహాం గారు, ఈ దైవ సేవకుల ఉపదేశాలు వింటా ఉంటే ఎక్కడ లేని బలం వచ్చిందండి. నేను అనుకుంటాను, బాధపడతాను. ఒకప్పుడు మా నాన్నగారు దైవ సేవకులను తీసుకొస్తే ఆ వాక్యాలు వింటే నాకు చాలా బలం వచ్చేది, ఎంతో సంతోషం వేసేది. ఈ మాటలు ఈ ఫోన్లో వినగలుగుతున్నానే నాకు ఎంతో సంతోషంగా ఉందని చాలా సంతోషపడతామండి. అలా మీరు కూడా ఉండాలని కోరుకుని ఈ మాటలు చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆ సంతోషం కొద్దా మరి కావాలని కొరకై ఉంటావు. దానికి తెలివి లేదా? నీకు సంపాదించుకునే తెలివి లేదా? మా అబ్బాయి ఊరుకోడు, మా అమ్మాయి ఊరుకోదు, మా ఆయన ఊరుకోడు, మా అమ్మ ఊరుకోదని ఆ చెప్పే తప్పుడు మాటల కోసం ఇన్ని మాటలు చెప్పాను. స్తోత్రం చెప్ప. హల్లెలూయా. తప్పుడు మాటలు ఎక్కడి నుంచి రాట్లా, నీ హృదయంలో నుంచి వస్తున్నాయి. దాన్నే నువ్వేం చేస్తావంటే అగ్గిపుల్లో చంపించి సన్నాసికి పోయింది, మంచిని మిగిలింది. ఆ మంచిని ఏంటి, మిగిలే మంచిని ఏంటి అంటే మంచి మాటలు వినే మహాభాగ్యం నాకు కావాలి. వారానికి ఒక రోజు ఒక మంచి ప్రసంగం వింటా, రోజుకు గంట ఒక మంచి వాక్యం వింటా అని అనుకో. నేను భయపడిపోవాలి ఈ వాక్యాలు చెప్పాలంటే. అంత గొప్పగా ప్రకాశిస్తావు. స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. ఫోన్ వాక్యం నీ దగ్గర ఉంది ఎందుకు? మండుచున్న దివిటి వలె నువ్వు మండడానికి, వెలగడానికి గొప్ప ఉపదేశాలు నీ దగ్గర ఉన్నాయి. వినటానికి, ధ్యానించడానికి నీకు జ్ఞానం లేదా? వినొద్దు అనే దుష్టుడు ఎవరైనా నిన్ను ఏలుబడి చేస్తున్నాడా? ఏమింటున్నావు నీ ఫోన్లో? నువ్వు ఏ వాక్యం వింటావు? ఏ వాక్యం నీకు జ్ఞానాన్ని ఇస్తుందో, ఏ వాక్యం నిన్ను వెలిగింపజేస్తుందో, ఏ వాక్యం నిన్ను ఇంకా ప్రభులో రేపిద్దో, ఆ ఉపదేశం వలన సంఘంలో నువ్వు కలకలలాడుతావు. నువ్వు మాట్లాడుతుంటే నీ తల్లిదండ్రులకు, నీ అన్నదమ్ములకు, నీ అక్క చెల్లెలకు, నీ ఇంట్లో ఉన్న వారందరికీ అది ఒక బోధ అయిపోతాది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం వాక్యం చెప్తుంది, నా నోటి మాటల మీద చెవిని పెట్టు, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు. నువ్వు మాట్లాడుతూ ఉంటే మీ ఆయన అంటాడు, అమ్మ చెప్తుంది ఎనరా. నీ కూతురుతో చెప్తాడు, అమ్మాయి అమ్మ చెప్తుంది ఎనవే. సామెతల గ్రంథం 2వ అధ్యాయం వాక్యం నెరవేరిపోతాది. దేవునికి స్తోత్రం. అలా మాటలు నీ నోట రావడానికి వాక్యం సంపాదించుకో. నీకు ఆధిక్యత లేదా? నీకు సామర్థ్యం లేదా? అంత స్థితిమత్వం నీకు లేదా? అంత స్థితిమత్వం నీకు లేదా? లేదా? స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని కొనుక్కోవాలి. వాక్యం ఏం చేద్దామమ్మా? కొనుక్కుందామనండి. అనండి, అనండి, అందరూ అనండి. ఇష్టంగా అనండి, బలవంతంగా అనవాళ్ళని ఇష్టంగా అనండి. వాక్యాన్ని కొనుక్కుందామనండి. స్తోత్రం. దేవుని వాక్యాన్ని కొనుక్కోవాలి. అనగా మంచి ఫోన్ పెట్టుకుని మంచి వాక్యాలు ధ్యానించడానికి చక్కగా మీ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క ఉపకరణాల ద్వారా, స్మార్ట్ ఫోన్స్ ద్వారా అద్భుతమైనటువంటి సందేశాలను ఆలకించడానికి దేవుడు కృపాభాగ్యం దయచేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దీని ద్వారా నేను చెప్తున్నాను కదా, లక్షల ఖర్చు పెడితే కానీ వినలేని ఉపదేశాలు. అంటే మనం ఎప్పుడు సభలు పెట్టుకోవద్దయ్యా, ఖర్చు పెట్టద్దయ్యా అంటే 2 ఏళ్ళు ఇచ్చే నీతో 10 ఏళ్ళు వసూలు చేస్తాను నేను. స్తోత్రం చెప్పు. నీకు ఎంత పిచ్చి ఉంటే నాకు అంత పిచ్చి. అర్థమైందా? స్తోత్రం చెప్పు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీ వాక్యాన్ని కనుక నీ దగ్గర కలిగి ఉంటే నువ్వు ఎప్పుడు కూడా ప్రకాశిస్తావు. నువ్వు ప్రకాశిస్తే నీ తోటి వ్యక్తిని ప్రకాశింపజేస్తావు. యేసు ప్రభు వాక్య స్వరూపుడు. వాక్యం అందమైనదండి. వాక్యం ఎటువంటిదమ్మా? మనిషికి మారు మనసు కలిగి చేస్తుంది. మారు మనసులో నుండి అందం ఏంటో తెలుసా? శోధమతి అంటది, నేను నల్లని దానమైనను, సౌందర్యము గలదానను. స్తోత్రం. నేను నల్లని దానైనను, నేను సౌందర్యము గలదానను. కనుక ఈ రోజు నీలో భక్తి ఉంటే, నీలో విశ్వాసం ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, నీలో స్తుతి ఉంటే, నీలో విధేయత ఉంటే, నీలో పశ్చాత్తాపం ఉంటే, నీవు అందమైన దానము. నీ వైపుకు నా యేసు చూస్తూ ఉన్నాడు. నీవు దర్శించడానికి, కలతో నీతో మాట్లాడడానికి, తన చిత్తాన్ని నీకు తెలియచేయడానికి నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నా దేవుడు కొన్ని అందం నీలో ఎలా ఏర్పడుతుందో చెప్పనా? ఆయన వాక్యము వలన స్తోత్రం చెప్తావా? చేయత్తి. హల్లెలూయా. వాక్యము నీలో అందాన్ని తెలుస్తుంది. నీలో ఆ అందం కలగడానికి కారణం ఏంటో తెలుసా?
ఒప్పుకునే స్వభావాన్ని ఎప్పుడు కలిగి ఉండు. ఒప్పుకునే ఆ మనసును నీలో తొక్కి పెడుతున్న వాడు ఎవడో చెప్పన, సాతానుడు. వాడిని గట్టిగా పట్టుకుని నీకు కాళ్ళ కింద తొక్కాయి. ఒప్పుకో. నీకు ఏదైనా కలిగింది అంటే అది ఎవరి వల్ల కలిగిందో వారికి నువ్వు ఎప్పుడూ కూడా రుణపడి ఉండు. అట్లా ఉంటేనే ఆ భక్తి నీలో ఉంటుంది. లేకపోతే కయ్యనంటే ఎవడో కాదు, యోధేస్కరియోతంటే ఎవడో కాదు, కోరహంటే ఎవడో కాదు. కృతజ్ఞత లేనివాడే కోరహు. స్తోత్రం. కాబట్టి ఒప్పుకో. ఎవరి వలన నీకు ఏది వస్తే అది నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి అంతే. అంతేగాని అయ్యగారు 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 నువ్వు అలా అనాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని స్తుతించు, ఆరాధించు. వాక్యం నీకు అందాన్ని తెస్తుంది. ఈరోజు నీవు దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే దానియేలును దేవదూత చూసి అంటూ ఉంది, ఇతడు బహుప్రియుడు. ఎవరంటున్నారండి? చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవదూత దానియేలుతో అంటుంది, నీవు బహుప్రియుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఆరే సింహాల గృహంలో దానియేలు సజీవుడుగా, బబులోను దేశంలో దేవుని స్తుతించడంలో నిలిచి ఉన్నవాడుగా దానియేలు ఉన్నాడు కదా. బబులోను దేశంలో దేవుని స్తుతించడంలో దానియేలు ఎప్పుడు మెలకువగా ఉన్నాడు. ఇటువంటి దానియేలు గొప్పతనం ఇశ్రాయేలీయులకు కానీ బబులోను దేశస్తులకు కానీ ఎవ్వరికీ తెలియని గొప్ప సత్యాన్ని దేవదూత తెలియజేస్తుంది. ఇతడు బహుప్రియుడు. స్తోత్రం. బహుప్రియుడు. నీలో అందాన్ని తెచ్చేది వాక్యం కాదండి. నీకు అందాన్ని తెచ్చేది ఏంటి? అందాన్ని తెచ్చేది ఏంటి? వాక్యం అనండి. వాక్యం అని అనండి. వాక్యం నీకు అందాన్ని తెస్తుంది. వాక్యం తప్ప ఇంకేమి నీకు అందాన్ని తేదమ్మా. ఈ అమ్మాయి నడక భలే ఉందని ఆ అమ్మాయి కనుక నడితే నీవు ఆ అమ్మాయి నడక ఏమి నడవలేవు. వాక్యం నీకు అందాన్ని తెచ్చింది కనుక ఏ వాక్యం వల్ల ఆ తల్లి ఆ అందాన్ని సంపాదించుకుందో అదే వాక్యం వల్ల నువ్వేం సంపాదించుకుంటున్నావు. స్తోత్రం. అదే వాక్యం వల్ల నువ్వు ఏమి సంపాదించుకుంటున్నావు? వాక్యం నీకు సౌందర్యాన్ని ఇస్తాను. అందుకనే ఉత్తర వాయువు ఏం తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో ఉండి దేవుని మాటలు బోధిస్తూ ఉంటే ఖచ్చితమైన ఉపదేశం అనేది ఎవరిలో నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఎవరు సంపూర్ణంగా లోబడతారో విధేయులవుతారో అట్టి వారు ఖచ్చితమైన ఉపదేశాలు బోధిస్తూ ఉంటారండి. వారు ఖచ్చితమైన ఉపదేశం చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వారి వాక్యం వినేటప్పుడు మెట్రోలోనే ఉంటారండి. వాక్యం మెట్రోలో పెట్టి ఉంటారు. మనకు వెళ్ళి ఒక చెవు వాక్యానికి ఇంకొంత ఏమో అర్థం కాదు. ఈ మనిషికి 30 యువతలు అర్థమైంది, ఇంకా చాలా యువతలు అర్థం కాదు వాక్యం. అందుకని ఈ మనిషి మెట్రోలో వెళ్ళి వాక్యం వెళ్ళలేకపోతున్నాడు. స్తోత్రం. ఆ పాస్ గారు బట్టు మీద వినయ్ కుమార్ గారు అంటారు, నేను పాల్ శాస్త్రి గారి దగ్గర వాక్యం నేర్చుకుంటూ ఉంటే ఆయన పరిచయం చేసి నేను మాటలు నేర్చుకున్నానని ఆ దైవజనుడు చెప్తూ ఉంటారు. మనకి లింగరేణి వారి పైన ఆయన వాక్యం చెప్పడానికి వస్తే ఆ మాటలు చాలా మధురంగా ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రసంగికులు. ఇలా కొందరు సేవకు అసలు అలా ఎలా తయారవుతారో చెప్తున్నాను. మెట్రో ఎట్లా అడుగుతాడు? ఆ నడకకు ఉన్న ప్రత్యేకత ఎలాగో వారు వాక్యం అలా వింటారు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళు వాక్యం వినేటప్పుడు వాళ్ళ మనస్సు అలాగ ఉంటుంది. స్తోత్రం చెప్పు. కాబట్టి ఈరోజు మోసలో పోయబడిన వ్యక్తిగా నీవు ఉండడానికి మొదట నీకు అందాన్ని ఇచ్చేది వాక్యం అని గుర్తించు. దేవుడు నీ యందు ఏం కోరుకుంటాడో దానికి ఎంత మాత్రం కూడా మేము అభ్యంతరం చెప్పం. దేవుడు కోరకపోతే మాత్రం నిన్ను సాతాను చేతికి అప్పగించం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, వాక్యము నీకు అందాన్ని ఇస్తుంది. వాక్యాన్ని ప్రేమిస్తే వాక్య స్వరూపుడైన దేవుడు నీకు అందాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పు. అందమైన దేవుడు నీ మీద ఉదయిస్తే నీవు కూడా రూపాంతరత చెందుతావని ప్రకటిస్తున్నా. యేసు ప్రభు నీ మీద ప్రకాశిస్తే ఆయన వలె నువ్వు మార్చబడిపోతావు. ఆయన వలె మార్చబడతావు. నీలాగనే నీవు ఉండవు, నాలాగనే నేను ఉండను. వచ్చినట్టుగానే మనం భక్తి చేయము.
కొన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతూ ఉంటే ఎప్పుడు ఒకే విధంగా మన భక్తి ఉండదు. అది మార్పు చెందుతుంది, అది రూపాంతరత చెందుతుంది. కొన్నింటిని విడిచిపెట్టుకుంటాం, కొన్నింటిని సంపాదించుకుంటాం. దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెడతాం, దేవుడికి ఇష్టమైన వాటిని సంపాదించుకుంటాం. దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక వినగలిగిన చెవితో దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే దుర్గుణాలను జయించగలవు, సుగుణాలను సంపాదించుకోగలవు. క్రీస్తు ప్రభువు వారి భక్తిని అలవర్చుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించి యేసు ప్రభువుకి ఇష్టమైన భక్తిని నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడగలవు. స్తోత్రం, హల్లెలూయా. వాక్యము నీకు మంచి స్వభావాన్ని ఇస్తుంది, వాక్యము నీకు మంచి మనస్సాక్షిని ఇస్తుంది, నీ బుద్ధులను ప్రేరేపిస్తుంది, నీ మనస్సును ప్రభావితం చేస్తుంది, నీ మనస్సుకు రూపాంతరం తీస్తుంది. అయితే నువ్వు ఒక్కపరిచి వాక్యాన్ని దీపంగా కలిగి ఉండు. ఏం చేస్తావు? వాక్యాన్ని, నా దేవుడు నిన్ను అందమైన వ్యక్తిగా చేస్తాడు. నీ అందం నా దేవుని మనస్సును దోచుకుంటుంది. ఆయన నీతో మాట్లాడతాడు, నీవు వెళ్ళకూడని మార్గాల నుంచి నిన్ను తప్పిస్తాడు, నీకు మేలు కలిగే మార్గంలో నీకు నడిపిస్తాడు. అతి గొప్ప దేవుని సన్నిధి నాకు నీకు తోడై ఉండును గాక. ఆమేన్.